హాయ్ అండి, అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. మీ పూజలు అయిపోయే లేదండి, మా పూజలు అయితే ఇంట్లో పూజలు కంప్లీట్ చేసేసాము. బాబు పూజ చేస్తున్నారని నేనైతే బయటకు వచ్చానండి వీడియోస్ చేయాలనేసి. ఎవరి బాధ వారిది. మా ఆయనకైతే అస్సలు తెలియదు, అందుకే సైడ్ నుండి మా పక్కింటి పాపతో వీడియో తీయేస్తున్నాను. ఇదిగోండి, మేమైతే ఇలాగే సింపుల్గా పూజ చేసుకుంటాము. దోసకాయ కిందకి బాబా పుల్లలు గుచ్చుతున్నావు అనేసి నేను క్వశ్చన్స్ వేస్తుంటే, ఇలాగే గుచ్చుతారు, బలిస్తారు కదా గాడీలకి ఇలాగా అని అన్నారు. ఇవే ఇస్తారు, ఏవైనా ఇస్తారంటే అలాగే ఇట్లా దోసకాయలు తెస్తారని చెప్తున్నారు నాకు. ఇదిగో అండి, మేమైతే సింపుల్గా ఇలాగే చేసుకుంటుంటాము పూజ. మా ఫ్రెండ్ అయితే మీ అందరికి హాయ్ బాయ్ చెప్తుందండి. పూజలకు వెళ్తుంది కదా, బయట ఉన్నానని హాయ్ చెప్పింది. మీ అందరికి కూడా హాయ్ బాయ్ చెప్పేస్తుంది. ఇగో అండి, అంకుల్ ఆంటీ కూడా మీ అందరికి దసరా శుభాకాంక్షలు చెప్తున్నారు. మీ అందరికి హాయ్ బాయ్ కూడా చెప్తున్నారండి. చాలా సరదా ఉంటారు ఆంటీ అంకల్తో అయితే ఎంత నవ్వకునులైనా నవ్వుకుని ఉండాలా, అంత కామెడీ చేస్తారు. అన్ని లాంగ్వేజ్తో, అంటే అన్ని లాంగ్వేజ్లతో మాట్లాడేస్తారు, మిక్స్ మసాలా చేసేసి. చాలా సరదాగా ఉంటారు. ఆంటీ కూడా కామెడీ చేస్తుంది. మా బస్తీకి సరదాగా ఉంటుంది ఆంటీ. ఇదిగోండి, మా గాడికి అయితే బలిచ్చేశారు దోసకాయతో. బాగా చూస్తే తిడతారని మా బాధలు మేమైతే సైడ్ నుండి మేము వీడియోస్ చేసుకుంటున్నాము. వీడియోస్ కావాలి కదా అనేసి, ఎవరెవరికి తెలియని ఉంటారు కదండి, వాళ్ళు చూసుకుని ఇలా చేసుకోవచ్చు కదా అనేసి చిన్న ప్రయత్నం మాది. నేనైతే సైడ్ నుండి క్వశ్చన్లు వేస్తున్నాను బావతో. బావ అస్సలు పట్టించుకోరు, వాళ్ళ పూజ వాళ్ళదేని. బయట ఉండడం కూడా అన్నీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అందుకే సొంత వాయిస్ ఇస్తున్నానండి. లేకపోతే చాలా సరదాగా మా ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు మంచి కామెడీ చేశారు, కానీ డిస్టర్బ్ ఎక్కువ అవ్వకూడదనేసి నేను సొంత వాయిస్ ఇస్తున్నానండి. మా పూజలు అయితే ఇంతేనండి, ఎంత కంప్లీట్ అండి, ఇంకేం లేదు. డిస్ట్ తీసేసారు. అవండి, డిస్ట్ అయితే తీసేసాము, మొత్తం తీసేసాము. మంచి పూజ అయిపోయింది. ఏదైనా తప్పు ఉంటే మాకు కామెంట్స్ చేయండి. సరేనండి, బాయ్ బాయ్.